Hi everyone, good morning. చాలా మంది గెస్ట్ చేశారు, అంటే చాలా మంది గెస్ట్ చేయలేదు, కొంతమంది గెస్ట్ చేశారు. అండ్ యాజ్ ప్రామిస్డ్ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళందరికీ కూడా ఫ్రీగా పంపించడం జరుగుతుంది అనమాట. సో ఈరోజు వచ్చేసేసి మేము వీఆర్ లాంచింగ్ వంకాయ పచ్చడి అండ్ వంకాయ అండ్ మునక్కాయ పచ్చడి అనమాట. సో ఇప్పుడు ఇదేంటంటే ఈ వంకాయ పచ్చడి వచ్చేసేసి మీరు బయట ఒక 2 నెలలు నిలవ ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకా ఎక్కువే ఉంటుంది, కానీ నేను ఎప్పుడు 2 నెలలని చెప్తాను. ఎందుకునంటే మెయిన్లీ బికాజ్ మనకి ఫుల్ ముద్దురు వంకాయలు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే మన దగ్గర ఇక్కడ తోటలు ఉండవు కదా. సో మనకి మార్కెట్స్లో మనం ఏరి తెచ్చుకునే వంకాయలు ముద్దురు వంకాయలతో మనం చేస్తున్నాం అనమాట. అండ్ వంకాయ మునక్కాయ కూడా అద్భుతంగా ఉంటుంది. మునక్కాయ ఉంటుంది క్రంచీగా. అసలు వంకాయ అయితే ఆవకాయ ముక్కని మించిపోతుంది అనమాట. ఇవన్నీ మా మమ్మీ చిన్నప్పుడు పెట్టేది అనమాట, రకరకాల పచ్చళ్ళు పెట్టేది. సో దట్ ఈస్ వై ఐ గెట్ ఇన్స్పైర్డ్ అనమాట. సో ఇప్పుడు మా అమ్మ అంటది నువ్వు ప్రోనే అని అంటది. సో ఈరోజు వచ్చేసేసి మనం వంకాయ పచ్చడి పెట్టబోతున్నాము. ఫస్ట్ వంకాయ నానబెట్టేస్తాం ఒక రోజు, ఆ తర్వాత నెక్స్ట్ డే ప్రాసెసింగ్ అన్నది జరుగుతుంది. సో ఆ ప్రాసెసింగ్ ప్లస్ టేస్ట్ వరకు కూడా మనము షూట్ చేద్దాం, ఓకేనా. కత్తుల్ని సానబెడుతున్నాడు మా శ్యామ్ ప్రసాద్. మునక్కాయలు రెడీ అయిపోయాయి, మంచిగా కడిగి ఆరబోసేసుకున్నాము. ఇదిగోండి ముద్దురు వంకాయలు, చూసారా ఎంత గట్టిగా ఉన్నాయి వంకాయలు, మంచిగా ముద్దురు వంకాయలు అనమాట. సో యూట్యూబ్ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అని అంటే అందరూ ఇన్స్టాగ్రామ్ చూడరు, కొంతమంది యూట్యూబ్లో కూడా ఉంటారు కాబట్టి. అండ్ మేము ఎంత హైజీనిక్గా చేస్తున్నాము ఏంటి ఇవన్నీ మీకు తెలుస్తాయి అన్న ఉద్దేశంతోనే యూట్యూబ్లో ఒక ఫుల్ వీడియో పెట్టడం జరుగుతుంది అనమాట. చిన్న వీడియో అయినా సరే పెడతాం, లాస్ట్లో ఇంద్రాతో టేస్టింగ్, ఓకేనా, యాజ్ యూజువల్. ఓకే, సో ఇప్పుడు చూస్తున్నారు కదండి వంకాయలు అన్నీ ఇలాగ కట్ చేసుకుంటున్నాం అనమాట. చూసుకోవాలి, పురుగులు గిరుగులు అన్నీ ఉంటాయి బాబోయ్, లేకపోతే వెజ్ కాస్త నాన్ వెజ్ అయిపోతుంది, అదొక భయం నాకు. అందుకని కళ్ళద్దాలు అన్నీ పెట్టుకొని కూర్చుంటాను అనమాట. చాలా బాగుందండి, అసలు అద్దరిపోయింది. అసలు వంకాయ పచ్చడి తింటూ ఉంటే కరకరలాడుతుంది ముక్క అసలుకి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో నేను వచ్చేసేసి ఈ వంకాయ పచ్చడి నా కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు లక్ష్మి అని చెప్పేసి విజయవాడ అమ్మాయి అనమాట. చిన్నప్పుడు మమ్మీ చేసేది అంతగా గుర్తులేదు. కాకపోతే ఏంటంటే నా ఫ్రెండ్ మాత్రం వాళ్ళ చౌదరీస్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వంకాయ పచ్చడి ఉండేదన్నమాట జాడీలో. అసలు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చికెన్లు మటన్లు వండినా కూడా నాకు ఇష్టం ఉండేది కాదు. నాకు వంకాయ పచ్చడి పెట్టండి అని అనేదాన్ని అనమాట, అంత బాగుండేది అనమాట. సో వాళ్ళ మమ్మీ ఇప్పుడు అసలు ఎక్కడున్నారో ఏంటో నాకు తెలీదు. ఆంటీ దిస్ ఇస్ డెడికేటెడ్ టు యూ అండ్ మై మదర్. ఎందుకంటే నా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. మీరు మాకు కొసరి మాకు వంట చేసి పెట్టేవాళ్ళు. అండ్ వాళ్ళ ఇంట్లో పెద్ద సన్నజాజి చెట్టు ఉండేదన్నమాట. సాయంకాలం ఖచ్చితంగా ఆ పువ్వులన్నీ నాకు కోసిచ్చేదనమాట ఆంటీ. సో ఇంటికి వెళ్ళి కట్టుకొని పెట్టుకునేదాన్ని. సన్నజాజులు అంటే పిచ్చి నాకు చాలా. సో ఇవన్నీ చేసేటప్పుడు నా ఫ్రెండ్స్ గుర్తొస్తున్నారు, నా కాలేజ్ ఫ్రెండ్స్. ఇవన్నీ మెమరీస్. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే నా ఫ్రెండ్ పేరు ఫుల్ పేరు వచ్చి లక్ష్మి ఆండాలు. ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలీదు, బట్ ఇక్కడే హైదరాబాద్లో ఎక్కడో ఉంది. సో ఐ థింక్ దిస్ పికల్ ఈస్ డెడికేటెడ్ టు మై ఫ్రెండ్ లక్ష్మి అండ్ ఆల్సో టు మై మదర్. ఎందుకంటే వీళ్ళ దగ్గరే ఫస్ట్ నేను వంకాయ పచ్చడి అనేది టేస్ట్ చేశాను. సో ఓకే, మన వంకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది ఒక కంప్లీట్లీ 3 to 4 days ప్రాసెస్ అండి, అందుకే అదరా చేయలేము, ఓకేనా. 3-4 డ్రెస్ చేంజ్లు కనిపిస్తాను నేను. ఓకే, వంకాయలు అన్నీ కట్ చేసామండి, మంచి ముద్ర వంకాయలు. లక్కీగా మాకు అన్ని మంచి ముద్ర వంకాయలు దొరికాయి. ఇది వచ్చేసేసి మంచిగా నానేయాలండి, ఎందుకోనంటే అప్పుడే ఊరుద్ది అనమాట. ఆ తర్వాత రేపు మళ్ళీ వేరే పని చేస్తాం, దీనిలోకి మసాలాలు అన్నీ అప్పుడు చేస్తామన్నమాట. ఈరోజు అంతా నానేద్దాము. దీని తర్వాత ఇంకా వంకాయ మునక్కాయ కూడా కట్ చేసుకొని అది కూడా నానేసుకోవాలి. మేమైతే తినేసాము, అద్భుతంగా ఉంది. మీరు కూడా తినేసి ఎలా ఉందో చెప్పండి, ఓకే. సో డౌట్లు ఉండే వాళ్ళందరికీ కూడా మనం వంకాయ పచ్చడిలో వచ్చేసేసి పల్లి నూనె వాడుతున్నాము. చాలా బాగుంటుంది పల్లి నూనె వాడితే, అందుకే పల్లి. కూరనిచ్చేద్దామండి, రేపు వచ్చి పచ్చడి పెట్టుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఈ పని అయిపోయింది కదా, ఇప్పుడు వంకాయ మునక్కాయ పచ్చడి. వంకాయ మునక్కాయ టమాటో వేసుకుని కూర తింటే ఎంత బాగుంటుందో.
మన వంకాయ మునక్కాయ ఊరగాయ కూడా అంతే బాగుంటుంది అనమాట. ట్రస్ట్ మీ, ఇట్ విల్ బి వెరీ 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 టేస్టీ. సో ఇప్పుడు వచ్చేసేసి వంకాయ మునక్కాయ పచ్చడి చేస్తున్నామండి. నాకు చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది. వంకాయ పచ్చడి అయితే ఓకే, మనం చాలాసార్లు తిన్నాం, కానీ వంకాయ మునక్కాయ మాత్రం నా ప్రయోగం అనమాట. కానీ నా ప్రయోగం హిట్ అయింది. అది కూడా నేను ముందు ఇంట్లో పెట్టుకుంటాను కదా, ఆ పచ్చడి కూడా మీకు చూపిస్తా ఎలా ఉంది. ఓకేనా, చాలా బాగుంది అసలు. మా అమ్మ అంటుంది, బా ఎంత బాగుందో ఈ మునక్కాయ పచ్చడి, లోపల గుజ్జు తింటుంటే అలాగా పులుపుల్లగా తీతీగా అంటే చక్కెర కాదు, మన గుజ్జు ఉంటుంది చూడండి, మునక్కాయ గుజ్జు, ఆ టేస్ట్ కారంలో నిజంగా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంటికి వెళ్ళి అర్జెంటుగా మా ఉన్న మునక్కాయ పచ్చడి వేసుకుని తినాలి, మునక్కాయ వంకాయ ఇట్లా అనమాట. ఆల్రెడీ ఇదిగోండి వంకాయ కట్ చేసేసాము. ఎక్కువ క్వాంటిటీస్ పెట్టట్లేదు, ఎందుకంటే కొత్త పచ్చళ్ళు మీరు ఎలా రియాక్ట్ అవుతారో మాకు తెలియదు కదా. మీరు ఎక్కువగా ఆర్డర్ పెట్టుకుంటే అప్పుడు మేము ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుంటాం అనమాట. సో నేను అయినా కూడా ఎక్కువ క్వాంటిటీస్ పెట్టనండి, ఎందుకంటే మేము ఏం బిలీవ్ చేస్తామంటే ఫ్రెష్గా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. అది నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఫ్రెష్గా పెట్టుకుంటే మీకు కూడా మా మీద నమ్మకం ఉంటుంది అండ్ మాకు కూడా హ్యాపీగా ఉంటుంది. చిన్న చిన్న క్వాంటిటీస్ 10 సార్లు పెట్టుకుంటాం, ఏమవుతుంది అంతే కదా. సో అన్నీ కట్ అయిపోయిన తర్వాత ఎలా చేస్తున్నాం అనేది రేపు చూడండి. ఓకే, సో వంకాయ మునక్కాయ రెడీ అయిపోతుందండి. రేపు మళ్ళీ కనిపిస్తాను, ఓకేనా. ఎందుకంటే రేపు మనం పచ్చడి కలుపుతాం. సండే అయినా సరే వస్తున్నాం, ఎందుకంటే కస్టమర్ ఈజ్ గాడ్. మరి కస్టమర్కి వెడ్నెస్డే ఇచ్చేయాలని అనుకున్నాం కదా. వెడ్నెస్డే నుంచి సేల్ స్టార్ట్ చేయాలి అని అంటే మినిమం 4 days పడుతుంది, ఎందుకంటే ఒక రోజు ఊరాలి, మళ్ళీ 3 రోజులు పచ్చడి ఊరాలి. మనకా కొంచెం చాదస్తం ఎక్కువ పచ్చళ్ళ విషయంలో. సో అందుకని బుధవారం నుంచి సేల్ స్టార్ట్ అయిపోద్ది. ఈ ఎపిసోడ్ మీరు గురువారం చూస్తారు. మీరు గురువారం చూసేటప్పటికి ఆల్రెడీ వీ విల్ బి రెడీ విత్ ద సేల్, ఓకేనా. చాలా రేపు కలుద్దాం. సో డే 2 అండి ఈరోజు. నిన్న ఫస్ట్ డే మొత్తం అంతా నానబెట్టుకొని వెళ్ళాను. మీకు చెప్పాను కదా, డే 2 వచ్చేసేసి మళ్ళీ కలుపుతాము, మళ్ళీ రేపు కలుపుతాం, మళ్ళీ ఎల్లుండి కలుపుతాము, ఆ తర్వాత వెడ్నెస్డే నుంచి సేల్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు కలిపే ప్రాసెస్ జరుగుతుంది. అసలు వంకాయ ముక్కుంటుందండి, ఆవకాయ ముక్క కరకరలాడుతుంది చూడండి, సేమ్ అలానే కరకరలాడుతుంది అనమాట. ఎవరెవరు ఇప్పటివరకు అయితే నోట్లో నీళ్ళు వస్తున్నాయి నిన్నటి నుంచి. ఎవరెవరైతే ఇప్పటివరకు వంకాయ పచ్చడి తినలేదో, వంకాయ ఆవకాయ ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకొని తిని ఎలా ఉందో నాకు చెప్పండి, ఓకేనా. ఇప్పుడు రెడీ కలిపేస్తున్నాం మేము. పచ్చడిలో అసలు తాలింపు లేకపోతే ఇంకేముందండి చెప్పండి. అసలు మొత్తం మజానే ఇదనమాట. సో అందులో వెల్లుల్లిపాయి, ఇంగువ, పాపా లెవెల్ ఉంటుంది. వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము వంకాయ మునక్కాయ కలుపుతున్నామండి. అసలు ఈ వంకాయ మునక్కాయ అనేది ఐడియా ఎలా వచ్చిందంటే, మామూలుగా ఇంద్రాకి వంకాయ మునక్కాయ కూర అంటే చాలా ఇష్టం. దీనికి ముందు కూడా చెప్పాను. సో టొమాటో వేసి వండితే చాలా ఇష్టం అనమాట. ఫ్యూచర్లో ఇంకేమేమి ఎక్స్పెరిమెంట్లు చేస్తానో తెలీదు, కొత్తవి ఆలోచనలు చాలా ఉంటాయి నా మైండ్లో. సో పికిల్ ఈజ్ అన్ ఎమోషన్ నార్మలీ ఫర్ పర్టికులర్లీ మన తెలుగు వాళ్ళకి పికిల్ అనేది ఒక ఎమోషన్ అనమాట. ప్రతి ఒక్క రోజు ఒక ముద్ద పికిల్ తినేదే మనకి నెక్స్ట్ ముద్ద దిగదు. ఎలా పెరుగు పచ్చడితో స్టార్ట్ చేస్తాం, పెరుగుతో ఎండ్ చేస్తాం. తెలుగు వాళ్ళు అందరూ అంతే. అట్లా అనమాట. ఈ పచ్చడి కూడా మీకు అంతే బాగా నచ్చుతుందని నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇంట్లో చేసుకొని తినేసి, ఏది కూడా కొత్తవి చేసేటప్పుడు ఇంట్లో వండందే నేను ఏది కూడా సేల్కి పెట్టుకోనండి. ముందు మేము ఇంట్లో చేసుకుంటాము, ఆ తర్వాత ఇది చేస్తాం అనమాట. సో అందుకని మీరు తప్పకుండా ఆర్డర్ పెట్టుకొని అసలు ఎలా ఉంది ఏంటి అన్నది తప్పకుండా తెలియచేయండి, ఓకేనా. అండ్ అన్నీ చాలా 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 క్లెన్లీనెస్తోనే పెడతాను, మీకు తెలుసు. అస్సలు కాంప్రమైజ్ అవ్వను ఏ విషయంలో కూడాను. ఎందుకోనంటే ఎన్ఎం ఫుడ్స్ అంటే క్వాంటిటీ ఎంత పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి. అండ్ మేము చాలా అన్ని లిమిటెడ్ క్వాంటిటీస్ పెడతాం అనమాట. ఒకేసారి 100 కిలోలు 200 కిలోలు అస్సలు పెట్టాం. ఎందుకోనంటే తక్కువ క్వాంటిటీలు పెట్టుకొని శుభ్రంగా ఎప్పటికప్పుడు అమ్ముకుంటే బెటర్. కానీ ఒకేసారి ఇంటింత పెట్టుకొని 5 రోజుల తరబడి మన దగ్గర ఉండి అస్సలు ఇష్టపడిన అనమాట. ఎందుకంటే మన ఇంట్లో అయినా మనం అలా వండుకోం కదా, అది నా పద్ధతి. సో అందుకని వంకాయ మునక్కాయ కూడా కలిపేస్తున్నాను. వంకాయ మునక్కాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. రంగు చూసారు కదా,
ఈ మునక్కాయ లోపలికి మొత్తము ఉప్పు కారం పులుపు అంతా వెళ్ళిన తర్వాత అసలు అమేజింగ్గా ఉంటుంది. అండ్ వంకాయ మునక్కాయ కాంబినేషన్ అసలు మునక్కాయ వాసన వంకాయ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కొత్త రకం పచ్చడిని కూడా ఆర్డర్ పెట్టుకొని తిని మీ యొక్క విలువైన కమెంట్స్ని మాకు తెలియచేయండి. ఓకేనా? ఆర్డర్ పెట్టుకోవాల్సింటే డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. రేపు 3వ రోజు మళ్ళీ వచ్చి మళ్ళీ కలుపుతాను, అప్పుడు కూడా వీడియో తీస్తా. 4వ రోజు మన బ్రాండ్ అంబాసిడర్ ఇందిరా గారిని పిలిచి అప్పుడు టేస్ట్ చేద్దాం ఆఫీస్లో. ఓకేనా? డే 3 ఆఫ్ మునక్కాయ అండ్ వంకాయ పచ్చడి. సో ఇప్పుడు కలుపుతున్నాం అన్నమాట. రేపు డే 4 రోజు టేస్టింగ్ చేద్దాం. ఓకే. సో వంకాయ లుక్ సో యమ్. ఎంత బాగా ఊరిందో చూసారా ఎలా ఉందో అసలు. మావాడు మీ అందరికి తెలుసా, మావాడు ఎప్పుడైనా సరే కొత్త పికిల్ లాంచ్ చేస్తుంది అని అంటే ఇదిగోండి ఈ డ్రెస్ వేసుకుంటుంది అనమాట. గ్రీన్ ఈజ్ మై లక్కీ కలర్ అండి. నాకు గ్రీన్ లో ఇది ఒక డ్రెస్సే ఉంది, ఇంకో డ్రెస్ కొని మరి అయినా నాకు ఈ డ్రెస్ లక్కీ, నేను ఈ డ్రెస్సే వేసుకుంటా. సో అందుకని మా లక్కీ చామ్కి అండ్ గ్రీన్ డ్రెస్ గ్రీన్ వంకాయలు అండ్ లక్కీ కస్టమర్స్ దొరకాలని మీరు తొందరగా ఆర్డర్ పెట్టుకోండి. నేను ఫస్ట్ టేస్ట్ అయితే చేస్తాను, టేస్ట్ చేసినట్టు ఎలా ఉందో చెప్తాను, మీరు మర్చిపోకుండా ఆర్డర్ పెట్టుకోండి. వంకాయ అనేది చాలా ఫేవరెట్ పికల్ మన చిన్నప్పటి మా విజయవాడలో వంకాయ పికల్ అంటే అసలు అద్భుతం అండి. అది ఒక ప్రాణంలాగా అనమాట. వంకాయ అనగానే అలా గీ వేసుకుని వంకాయ తింటే పిచ్చికిపోతుంది అసలు. సో ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. ఇంకోటి ఎవరెవరైతే వంకాయ పికిల్ అని గెస్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా పంపిస్తాం. ఇట్స్ అ ప్రాసెస్. అండ్ వాళ్ళ అడ్రస్ మీరు ఎలా పంపిస్తారు? మీకు మెయిల్ చేస్తుంది, మీరు ఆ మెయిల్ కి మీ అడ్రస్ ఇన్బాక్స్ కి చేసేస్తా. ఇన్స్టాగ్రామ్ లోనే మీకు మెసేజ్ పెడతా. మీరు దాంట్లోనే నాకు మీ అడ్రస్ ఇచ్చేయండి. ఇమీడియట్లీ NM ఫుడ్స్ నుంచి మెసేజ్ పెడతా. ఐ థింక్ 4 or 5 మెంబర్స్ గెస్ట్ చేశారు. సో ఆ 4-5 మెంబర్స్ కూడా వంకాయ పికిల్ వెళ్తుంది. గెస్ట్ చేయని వాళ్ళకి ఆ పికిల్ వెళ్ళదన్నమాట. అదే మన వంకాయ మునక్కాయ పికిల్. అది ఎవరు గెస్ట్ చేయలేము. వంకాయ మునక్కాయ పికిల్. ఇప్పుడు నాకు ప్రమోషన్ చేయడానికి 2 పికిల్స్ కొత్తవి వచ్చాయండి. డిఫరెంట్ టేస్ట్. ఇప్పుడు 2 పికిల్స్ కొత్తవి వచ్చాయి కాబట్టి నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రమోట్ చేస్తుంటాను. అంటే అఫ్ కోర్స్ దీనికి ముందు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గానే చేశాను. ఇంకా వచ్చింది మటన్ కీమా కూడా వచ్చేసి. ఓ సో ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం. అయితే ఇది వంకాయ మునక్కాయ. ఓకే. ఫస్ట్ 2 టేస్ట్ చేద్దాం కదా. అవును, 2 చెయ్యాలి. వావ్. తీసేపోయాము. నాకు మ్యాంగో పికిల్ అంటే చాలా బాగా వచ్చింది. మ్యాంగో కంటే మ్యాంగో టేస్ట్ ఉంటుంది. దీని వంకాయ కూడా సేమ్ మ్యాంగోలో గట్టిగా కరకరలాడుతుంది. అదిరిపోయిందండి. ఆవపిండి టేస్ట్. ఆవపిండి కూడా ఇద్దరము. యా, ఆవపిండి టేస్ట్, వంకాయ టేస్ట్, మునక్కాయ టేస్ట్ అల్టిమేట్ ఉంది. వంకాయ మునక్కాయ పికిల్ తొందరగా ఆర్డర్ పెట్టుకోండి, ఆలస్యం చేయకుండా. చాలా అంటే చాలా టేస్ట్గా. మీరందరూ తిన్నారా? లేదు రండిరా. ఆమ్లెట్ లేదా? ఆమ్లెట్ లేదురా, తర్వాత నువ్వు వేసుకొని తినరా ఆమ్లెట్. ఫస్ట్ ఎవరు తింటున్నారు? ఎవరు టేస్ట్ చేసి చెప్తున్నారు? శంకర్ తినేసేవారు అప్పుడే. నీ షార్ట్ తీద్దాం అనుకున్నాను రా. అరే వీడు మొహం తిప్పుకున్నాడు. తినేసేవరా? ఎలా ఉంది టేస్ట్ చెప్పండి. టేస్టీగా ఉందా? టేస్ట్ ఎలా ఉందంటే టేస్టీగా ఉంది. అరే నాది కాపీ కొడుతున్నాడు. ఆవకాయ కన్నా సూపర్ ఉంది సార్ అంట. చాలా బాగుంది. ఆవకాయ కంటే సూపర్ ఉంది నిజంగానే. అవును. నువ్వు వంకాయ కలుపుతున్నా. ఎలా ఉందిరా? కొంచెం విత్ యాక్షన్.
వాడి వల్ల కాదు. మీ 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 అన్ని కట్టే అన్నమే. ఇంకానా అమ్మా. సో అదండి, అసలు ఇంత బాగుందంటే నోరంతా భలే టేస్టీగా అయిపోయింది. డెఫినెట్లీ ఆర్డర్ పెట్టుకోండి. అసలు వంకాయ మునక్కాయ అయితే నాకు భలే నచ్చేసింది. ఇప్పుడు నేను వంకాయ టేస్ట్ చేయబోతున్నాను, అది కూడా ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. మునక్కాయ వంకాయకి ఇది ఎంత డిఫరెన్స్ ఉంది? దానిలో మునక్కాయ ఫ్లేవర్ ఉంటుంది కదా. ఇది కూడా చాలా బాగున్నాను. బాగుందా? ఇది యాక్చువల్ బాగా ఫేమస్ మా ఆంధ్ర సైడ్. మరి తిను. ఎదురు పెట్టాడు వాడు. ఆ తిరిగిపోయాడు మొత్తం. అరే టేస్ట్ చేసి చెప్పండి రా. నీ ఇంటికి రాలేదా? మొత్తం ఊరేగి ఏయ్ ఇంటికి తింటా. రైనీ సీజన్ లో మనం ఇలాంటి వంకాయ పచ్చడి తినాల్సిందే అండి. అసలు ఇదంతా చాలా చక్కగా ఆ టేస్ట్ తెలుస్తుంది. ఇదంతా అంటే ఐ మీన్ మూతంతా ఆ టేస్ట్ తెలుస్తుంది, లోపల టంగ్ అంతా కూడా. వెరీ నైస్ అన్న. విష్ ఆల్ ది బెస్ట్. మా ఎన్ఎం ఫుడ్స్ టీమ్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. 2 న్యూ పికిల్స్ లాంచ్ చేశారు కాబట్టి, అండ్ మటన్ కీమా పికిల్ కూడా ఉంది, అది కూడా మంచిగా సేల్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను బ్లెస్ చేస్తాను. నేను కూడా బాగా ప్రమోట్ చేస్తాను. నేను ప్రమాణం చేస్తున్నాను, బాగా ప్రమోట్ చేసి మీ బిజినెస్ ని డెవలప్ చేస్తాను. థ్యాంక్ యూ రాజ్, థ్యాంక్ యూ సో మచ్. కదా చాలా బాగుంది. ముక్క అదిరిపోయింది కదా. ముక్క టేస్ట్ అసలు ఏంటో చాలా డిఫరెంట్ గా చాలా చాలా టేస్టీగా ఉంది. అవును కదా, వంకాయ ఇప్పుడు దొరుకుతుందా? ఆవకాయలాగా సీజన్ లా కాకుండా వంకాయ ఎవ్రీ టైం పెట్టచ్చా? అంటే ఎండాకాలంలో మంచిగా ఉండవు, ఇప్పుడు బాగా వస్తాయి. ఇప్పుడు బాగా వస్తాయి వర్షాకాలంలో. ఓకే. సో ఇది ట్రిబ్యూట్ టు మై మదర్, ఓ బికాజ్ మా అమ్మ నేర్పించింది, అండ్ టు మై ఫ్రెండ్ లక్ష్మి వాళ్ళ మదర్. ఓకే. ఎందుకంటే ఫస్ట్ నేను వంకాయ పచ్చడి టేస్ట్ చేసింది ఆంటీ దగ్గరే. సో ఆంటీ ఒకవేళ మీరు ఈ వీడియో చూసినట్టయితే, లేదు లక్ష్మి ఒకవేళ నువ్వు నా వీడియో చూసినట్టయితే, థ్యాంక్ యూ సో మచ్. కాలేజ్ డేస్లో టేస్ట్ చేశాను నేను ఫస్ట్ టైం వంకాయ పచ్చడి. అవన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. సో ఇంకా ఆలోచన చేయకుండా వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. ఆర్డర్ పెట్టుకునే ముందు మా నీలి మేఘాల ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. లక్కీ అని గ్రీన్ డ్రెస్ వేసుకున్న బోల్డ్ అండ్ ఆర్డర్లు ఇవ్వండి. ఓకేనా? బై బై.